జూన్ 6వ తారీఖు జరిగిన సంఘటనలు, జననాలు, మరణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. జూన్ 1515 శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో వచ్చేసింది. ఈ యుద్ధంలో రాయలు విజయం సాధించారు. తర్వాత రాయలు కొండవీడును 60 రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు. జననాలు 1699 జూన్ 6 అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి జన్మించారు. మరణం 1759. 1877 ఉల్లూరు పరమేశ్వర అయ్యర్ జన్మించారు. ఈయన మలయాళ కవి. ఈయన మరణం 1949. 1890 గోపీనాథ్ బొర్దోలాయ్ స్వతంత్రానంతరం అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఈయన. ఆయన మరణం 1950లో జరిగింది. 1902 కేఎల్ రావు ఇంజనీరు జననం. రాజకీయ నాయకుడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశారు. ఈయన మరణం 1902లో జరిగింది. ఇక 1909లో చోడగం అమ్మన రాజా స్వతంత్ర సమరయోధురాలు. ఈమె జన్మించారు. ఈమె రాజకీయ నాయకురాలు కూడా. అలాగే ఈమె మరణం 1999లో జరిగింది. 1915 జూన్ 6న చంద్ర రాజేశ్వరరావు జన్మించారు. ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు, భారత స్వతంత్ర సమరయోధుడు, సౌమ్యవాది, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకుడు. ఈయన మరణం 1994లో జరిగింది. ఇకపోతే 1915లో విక్రాల శేషాచార్యులు జన్మించారు. ఈయన సంస్కృత ఆంధ్ర పండితుడు, కవి. తదుపరి 1926లో గోపగారి రాములు జన్మించారు. ఈయన తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. ఈయన మరణం 2000లో సంభవించింది. 1929 జూన్ 6న సునీల్ దత్ జన్మించారు. ఈయన భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. ఈయన మరణం 2005లో జరిగింది. ఇకపోతే 1936 జూన్ 6న దగ్గుబాటి రామానాయుడు జన్మించారు. తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటులో మాజీ సభ్యుడు. మరణం 2015లో జరిగింది. 1947 సుత్తి వీరభద్రరావు తెలుగువారికి సుపరిచితమైన హాస్య నటుడు. ఈయన జన్మించారు. రేడియో నాటక కళాకారుడు. అలాగే ఆయన మరణం 1988. 1956లో జూన్ బోర్డు జన్మించారు. ఈయన స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. 1976 జ్యోతి రాణి సాలూరి. ఈమె రంగస్థల నటి. 1985 జూన్ 6 గౌరీ ముంజల్ దక్షిణ భారత చలనచిత్ర నటి, మోడల్. 1986 భావన దక్షిణ భారత చలనచిత్ర నటి జన్మించారు. ఇక మరణాల సంగతి గురించి తెలుసుకుందాం. 1719లో లూయిస్ ఎడ్లిస్ డ్రూపిన్ ఫ్రెంచ్ మత చరిత్రకారుడు మరణించాడు. ఈయన జననం 1657లో జరిగింది. అలాగే 1897 కోరాడ రామచంద్ర శాస్త్రి క్రీడాభిరామం తర్వాత తెలుగు నాటకం రాసిన వారిలో వీరే ప్రథములు. ఈయన జననం 1816లో జరిగింది. తర్వాత 1897లో కొండుంబొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రథమాంధ్ర నాటకకర్త, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఈయన జననం 1852లో జన్మించారు. 1955 తోలేటి వెంకటరెడ్డి. ఈయన సినిమా రచయిత. మరణించారు. 1976 ఉప్పల వెంకట శాస్త్రి ఉత్తమ శ్రేణికి చెందిన కవి. ఈయన జననం 1902. 1979 కొత్త రామయ్య మరణించారు. ఈయన రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియు లోక్సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. ఈయన జననం 1912లో జరిగింది. తర్వాత 2001 జూన్ 6 కె ప్రత్యేగాత్మ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. ఈయన జననం 1925లో జరిగింది. 2015 ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమా నటి. జననం 1984లో ఈమె జన్మించారు. 2022 కొల్లా శ్రీకృష్ణరావు మరణించారు. ఈయన తెలుగు పద్య కవి, సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు. ఇకపోతే జూన్లో మరికొన్ని ప్రాముఖ్యతలు తెలుసుకుందాం.
1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. 1674 జూన్ 6న రాయగడ కోటలో జరిగిన అంగరంగ వైభవ వేడుకలో శివాజీ మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది 1596 సంవత్సరంలో జ్యేష్ఠ మాసం మొదటి పక్షం 13వ రోజులో జరిగింది. 1981 బీహార్ రైలు ప్రమాదం. భారతదేశంలోనే మాన్సీ మరియు సహర్సా మధ్య ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు బాగ్మతి నదిని దాటుతున్న వంతెన వద్ద పట్టాలు తప్పింది. ప్రభుత్వం అధికారిక మరణాల సంఖ్యను 268 మరియు మరో 300 మంది తప్పిపోయారు. అయినప్పటికీ మరణాల సంఖ్య 1000కి దగ్గరగా ఉంటుందని సాధారణంగా విశ్వసిస్తారు. అలాగే జూన్ 6, 1984లో భారత సైన్యం గోల్డెన్ టెంపుల్పై దాడి చేసింది. పంజాబ్లోని అమృత్సర్లోని హరమందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ భవనాల్లో దాక్కున్న ఉగ్రవాద మత నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మరియు అతని అనుచరులను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసింది. జూన్ 6, 1997లో బిస్టెక్ ఆర్థిక సహకార సమూహం ఏర్పడింది. భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు థాయిలాండ్ బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా BIST-EC బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక మరియు థాయిలాండ్ ఆర్థిక సహకారంను స్థాపించాయి. 2004 జూన్ 6న తమిళం క్లాసిక్ లాంగ్వేజ్గా స్థాపించబడింది. భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో భారత రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాంచే తమిళం క్లాసికల్ లాంగ్వేజ్గా స్థాపించబడింది. అలాగే జూన్ 6న 1683లో ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం మ్యూజియం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో ప్రారంభించబడింది. ఆష్మోలియన్ ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయ మ్యూజియం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో ప్రారంభించబడింది. 1982లో ఇజ్రాయెల్ దళాలు లెబనాన్పై దాడి చేశాయి. జూన్ 3న లండన్లో ఇజ్రాయెల్ రాయబారి ఫ్లోమో ఆర్గ్యూపై దాడి చేయడంతో 1982లో లెబనాన్ యుద్ధం ప్రారంభించబడింది. 3 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధంలో వేలాది మంది పౌరులు మరణించారు. జూన్ 6న 1984లో టెట్రిస్ అనే వీడియో గేమ్ ప్రచురించబడింది. రష్యన్ కంప్యూటర్ ఇంజనీర్ అలెక్సీ పంజిట్నోవ్ పజిల్ గేమ్ను రూపొందించారు. 100 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఇది చరిత్రలో అత్యంత విజయవంతమైన వీడియో గేమ్లలో ఒకటి. 1946 జూన్ 6న నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA స్థాపించబడింది. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలోని జట్లను కలిగి ఉన్న NBA ప్రపంచంలోని ప్రధాన పురుషుల ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్గా పరిగణించబడింది. జూన్ 6, 1944 D-Day మిత్రరాజ్యాలు నార్మండీ తీరాన్ని తుఫాను చేశాయి. జూన్ 6, 1944న సుప్రీం అలైన్డ్ కమాండర్ జనరల్ డ్వైట్ D. హైసెన్హోవర్ చరిత్రలో అతిపెద్ద ఉభయచర మిలిటరీ ఆపరేషన్కు ముందుకు వెళ్ళాడు. ఆపరేషన్ ఓవర్లార్డ్ ఉత్తర ఫ్రాన్స్పై మిత్రరాజ్యాల దండయాత్ర. దీనిని సాధారణంగా D-Day అని పిలుస్తారు. జూన్ 6, 1912 అలస్కా ద్వీపకల్పంలో ఉన్న నోవరూస్కా అనే అగ్నిపర్వతం 3 రోజుల విస్ఫోటనాన్ని ప్రారంభించి 10,000 అడుగుల ఎత్తులో బూడిదను నింపింది. ఇది 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన అగ్నిపర్వత విస్ఫోటనంగా చరిత్రలో నమోదు చేయబడిన వాటిలో అతిపెద్దది. అలాగే 1934లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ స్థాపించబడింది. 1939 పెన్సిల్వేనియాలోని విలియమ్స్పోర్ట్లో లుండీ నంబర్ 23.8తో లైకమింగ్ డైరీని ఓడించడంలో మొదటి లిటిల్ లీగ్ గేమ్ ఆడబడింది. జూన్ 6, 1968లో సేన్ రాబర్ట్ F. కెనడీ లాస్ ఏంజల్స్లోని గుడ్ సుమార్టిన్ హాస్పిటల్లో సిర్హాన్ బిషారా సిద్ధాన్ చేత కాల్చబడిన 25 మంది 1.5 గంటల తర్వాత మరణించాడు. 1977 జూన్ 6న తీవ్రంగా విభజించబడిన US సుప్రీంకోర్టు లూసియానా చట్టాన్ని కొట్టివేసింది. ఇది ఒక పోలీసు అధికారిని ఫస్ట్ డిగ్రీ హత్యకు పాల్పడిన నిందితులకు ఆటోమేటిక్గా మరణశిక్ష విధించింది. జూన్ 6, 1989లో ఇరాన్ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు ఆయతుల్లా రుహల్లా ఖొమైనీకి అంత్యక్రియలు జరిగాయి. వాషింగ్టన్ స్టేట్ డెమోక్రాటిక్ టామ్ పోలీ జిమ్ రైట్ తర్వాత హౌస్ స్పీకర్గా ఈయన ఎన్నికయ్యారు.
2001 జూన్ 6లో వెర్మోంట్ రిపబ్లికన్ జేమ్స్ జేఫోర్డ్ స్వతంత్రంగా మారాలని నిర్ణయం తీసుకున్న తర్వాత డెమోక్రాట్లు అధికారికంగా యుఎస్ సెనెట్పై నియంత్రణను చేపట్టారు. జూన్ 6, 2006లో ఆత్మ సంగీత విద్వాంసుడు బిల్లీ ప్రెస్టన్ 59 సంవత్సరాల వయసులో అరిజోనాలోని స్కాట్డేల్లో మరణించారు. 1929 నటుడు, రాజకీయ నాయకుడు మరియు సామాజిక కార్యకర్త సునీల్ దత్ జననం. సునీల్ దత్ ఒక భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు రాజకీయ నాయకుడు. అతను జూన్ 6, 1929 బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్లో జీలంలో జన్మించాడు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది. అతను మే 25, 2005న భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో మరణించారు. 1986 భావన దక్షిణ భారతీయ చిత్రాల్లో భారతీయ నటి జన్మించింది. 1988 నేహా కక్కర్ పుట్టినరోజు. నేహా కక్కర్ భారతీయ నేపథ్య గాయని మరియు భారతీయ సంగీత పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన మహిళా కళాకారుల్లో ఈమె ఒకరు. ఈమె జూన్ 6న 1988న భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జన్మించారు. 1984 జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఒక మిలిటెంట్ సిక్కు మతబోధకుడు మరణించారు. జర్నైల్ సింగ్ భింద్రన్వాలే భారతదేశంలో ప్రముఖ సిక్కు మత నాయకుడు మరియు రాజకీయ నాయకుడు. అతను భారతదేశంలోని పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలోని రోడ్ గ్రామంలో ఫిబ్రవరి 12, 1947న జన్మించారు. భింద్రన్వాలే 1980లో సిక్కు వేర్పాటువాద ఉద్యమం మరియు ఖలిస్తాన్ అని పిలువబడే స్వతంత్ర సిక్కు మాతృభూమి కోసం డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రముఖ వ్యక్తిగా ఉద్భవించాడు. 1982 నుండి 1984 వరకు పంజాబ్ చరిత్రలో ప్రత్యేకించి వివాదాస్పద దశగా గుర్తించబడింది. భింద్రన్వాలే మద్దతుదారులు ప్రపంచంలోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ను బలపరిచారు మరియు దానిని స్థావరంగా ఉపయోగించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం భింద్రన్వాలే మరియు అతని సాయుధ అనుచరులను గోల్డెన్ టెంపుల్ నుండి బయటకు పంపే లక్ష్యంతో జూన్ 1984న ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించి వారిని బయటికి పంపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.